ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్లైకాలసిస్. సో గ్లైకాలసిస్ అనేటువంటిది ఎక్కడ జరుగుతూ ఉన్నది, గ్లైకాలసిస్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, సో ఇటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. సో గ్లైకాలసిస్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్, గ్లైకాలసిస్ని ఎలా పిలుస్తూ ఉన్నారు అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈఎంపి పాత్వే. గ్లైకాలసిస్ను ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. గ్లైకాలసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈఎంపి పాత్వే. ఎందుకు దాన్ని ఈఎంపి పాత్వే అంటారు అంటే ఎంబ్డన్, మేయరాఫ్ అండ్ పారనాస్ అనేటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు, ఎవరెవరు, ఎంబ్డన్, మేయరాఫ్ అండ్ పారనాస్ అనేటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు గ్లైకాలసిస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరుగుతూ ఉన్నది, ఎలా జరుగుతూ ఉన్నది, ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాల గురించి మొట్టమొదటిసారిగా వాళ్ళు తెలియచేశారు. కాబట్టి వాళ్ళ పేర్లో ఉండేటువంటి మొదటి వర్డ్స్ ఏవైతే, మొదటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎంబ్డన్లో మొదటి లెటర్ ఈ, మేయరాఫ్లో మొదటి లెటర్ ఎం, పారనాస్లో మొదటి లెటర్ పి. సో ఈ గ్లైకాలసిస్ను వాళ్ళ పేర్లో ఉండేటువంటి మొదటి లెటర్ని తీసుకొని ఈఎంపి పాత్వే అని కూడా పిలుస్తూ ఉన్నారు. గ్లైకాలసిస్ను ఈఎంపి పాత్వేని ఎందుకంటారు? సో గ్లైకాలసిస్ను మొట్టమొదటిసారిగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎంతమంది, ముగ్గురు. వాళ్ళు ఎవరు అంటే ఎంబ్డన్, మేయరాఫ్ అండ్ పారనాస్. సో ఎంబ్డన్లో మొదటి లెటర్ ఈ, మేయరాఫ్లో మొదటి లెటర్ ఎం, పారనాస్లో మొదటి లెటర్ పి. సో అందువలన గ్లైకాలసిస్ను ఈఎంపి పాత్వే అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే గ్లైకాలసిస్ అనేటువంటి టర్ము ఏ విధంగా అంటే, గ్లైకాలసిస్ అనేటువంటి టర్మ్ను రెండు గ్రీక్ పదాల నుంచి తీసుకోవటం జరిగింది. ఈ గ్లైకాలసిస్ ఈ టర్మ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది టూ గ్రీక్ వర్డ్స్, రెండు గ్రీకు పదాల నుంచి తీసుకోవటం జరిగింది. ఏంటంటే గ్లైకస్ అండ్ లైసిస్. సో గ్లైకస్ మీన్స్ గ్లూకోజ్, లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. అంటే గ్లైకాలసిస్ అంటే అర్థం ఏంటంటే, ది మీనింగ్ ఆఫ్ గ్లైకాలసిస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్. అంటే గ్లైకాలసిస్ అనేటువంటి పదానికి అర్థము, గ్లైకాలసిస్లో ఏం జరుగుతూ ఉన్నది అంటే గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతూ ఉన్నది. ఇది గ్లైకాలసిస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్. సో ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినప్పుడు గ్లైకాలసిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్, గ్లైకాలసిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. గ్లైకాలసిస్ అనేటువంటిది రెస్పిరేషన్లో మొట్టమొదటి స్టెప్. ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడాను గ్లైకాలసిస్ అనేటువంటిది రెస్పిరేషన్లో మొట్టమొదటి స్టెప్. ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సైటోప్లాజమ్ ఆఫ్ సెల్స్. ఇది ఎక్కడ కనిపిస్తూ ఉన్నది అంటే సైటోప్లాజమ్ ఆఫ్ ఆల్ సెల్స్లో ఉండేటువంటి సైటోప్లాజంలో కనిపిస్తూ ఉన్నది. ఓకే, అయితే గ్లూకోజ్ అయితే ఏమవుతుందంట గ్లైకాలసిస్లో, వన్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ టు రిలీజ్ ఎనర్జీ. ఏమవుతూ ఉన్నది అంట గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నది. గ్లూకోజ్ మాలిక్యూల్ ఏమవుతూ ఉన్నాయట, బ్రేక్ డౌన్ టు రిలీజ్ ఎనర్జీ, శక్తి అనేటువంటి ఉత్పత్తి అవుతూ ఉన్నది. సో దాంతోపాటుగా కూడాను పైరువిక్ యాసిడ్ కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నది. దాంతోపాటుగా కూడాను పైరువిక్ యాసిడ్ అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉన్నది. వన్ మాలిక్యూల్, మనము గ్లైకాలసిస్లో ఏం జరుగుతూ ఉన్నది అంటే వన్ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నది. పైరువిక్ యాసిడ్తో పాటుగా ఎనర్జీ అనేటువంటిది కూడా ఉత్పత్తి అవుతూ ఉన్నది. ఏమవుతూ ఉన్నది, గ్లూకోజ్ మాలిక్యూల్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నది, పైరువిక్ యాసిడ్ అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది, పైరువిక్ ఆమ్లము ఏర్పడుతూ ఉన్నది, అండ్ ఆల్సో ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది. ఎనర్జీ అంటే ఏంటమ్మా, ఏటీపీ NADPH ప్లస్ H+ అనేటువంటిది, ఈ రెండు కూడాను ఎనర్జీగా చెప్పుకుంటూ ఉంటాము. ఓకేనా. గ్లైకాలసిస్లో ఏం జరుగుతూ ఉన్నదంట, గ్లూకోజ్ బ్రేక్ డౌన్, గ్లూకోజ్ ఏమవుతూ ఉన్నది, విచ్ఛిన్నం అవుతూ ఉన్నది. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అండ్ ప్రొడ్యూస్ అండ్ ఫార్మ్డ్ పైరువిక్ యాసిడ్ అండ్ ఆల్సో ఎనర్జీ అని వీటిని చెప్తాము అంటే ATP అండ్ ఆల్సో NADPH ప్లస్ H+. ఓకేనా. అయితే ఈ గ్లైకాలసిస్లో 10 స్టెప్స్ ఉన్నాయమ్మా, 10 రియాక్షన్స్ అనేటువంటి జరుగుతున్నాయి బై ది ఎంజైమ్స్, వేరియస్ ఎంజైమ్స్ అనమాట. అనేకమైనటువంటి ఎంజైమ్స్ వలన మనకి గ్లైకాలసిస్ అనేటువంటి చర్య జరుగుతూ ఉన్నది. ఇందులో 10 చర్యలు జరుగుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటి రియాక్షన్ మనం చూసుకున్నప్పుడు స్టెప్ 1 ఫాస్ఫారిలేషన్. ఏంటమ్మా, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఫాస్ఫారిలేషన్ అనేటువంటి మొట్టమొదటి చర్య. ఈ చర్యలో ఏం జరుగుతూ ఉన్నది, గ్లూకోజ్ ATPతో కలుస్తూ ఉన్నది.
గ్లూకోజ్ అమ్మ ఏటీపీతో కలిసి దేన్ని ఏర్పరుస్తూ ఉన్నది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఏర్పరుస్తూ ఉన్నది. ఓకేనా? గ్లూకోజ్ దేంతో కలుస్తూ ఉన్నదంట? ఏటీపీతో కలుస్తూ ఉన్నది. ఏటీపీ అంటే ఏంటమ్మా? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఏటీపీలో 3 ఫాస్ఫేట్లు ఉంటాయమ్మా. ఈ 3 ఫాస్ఫేట్లో ఒక ఫాస్ఫేట్ను గ్లూకోజ్ తీసుకుంటున్నది. ఓకేనా? ఏటీపీలో ఉండేటువంటి 3 ఫాస్ఫేట్లలో నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకొని ఎలా మారిపోతూ ఉన్నదంట? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారిపోతూ ఉన్నది. గ్లూకోజ్ accept the 1 phosphate from the ATP and convert into the glucose 6 phosphate. Convert into the glucose 6 phosphate. ADP released. ADP అనేటువంటి విడుదలవుతూ ఉన్నది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సోకైనేజ్. ఎక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ అనేటువంటిది ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ను తీసుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతూ ఉన్నది. ఈ రియాక్షన్ని ఈ చర్యను ఏమని పిలుస్తాము అంటే ఫాస్ఫారిలేషన్. అంటే ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ను తీసుకున్నట్లయితే ఆ యొక్క చర్యను ఏమని పిలుస్తాము అంటే ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇది ఫాస్ఫారిలేషన్ అనేటువంటి చర్యలు ఏం జరుగుతూ ఉన్నదంట? గ్లూకోజ్ ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ను తీసుకొని ఎలా కన్వర్ట్ అయ్యింది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యింది. సో 2 ఫాస్ఫేట్లు అంటే ఏడీపీ అనేటువంటి బయటికి రావడం జరుగుతున్నది. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఫాస్ఫారిలేషన్. సెకండ్ స్టెప్ మనం చూసుకున్నప్పుడు ఐసోమరైజేషన్. సెకండ్ స్టెప్ ఏంటమ్మా? ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్లో ఏం జరుగుతూ ఉన్నదంట? ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూది ఏ విధంగా మారిపోతూ ఉన్నది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోఎక్సోజ్ ఐసోమరేజ్. ఫాస్ఫోఎక్సోజ్ ఐసోమరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేటువంటిది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారిపోతూ ఉన్నది. ఇంకొకసారి చూద్దాము. స్టెప్ 2లో ఇటువంటి రియాక్షన్ జరుగుతూ ఉన్నదంట. ఐసోమరైజేషన్ అనేటువంటి రియాక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ రియాక్షన్ ఏం జరుగుతూ ఉన్నది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్స్ ఇంటూ ది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోఎక్సోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నది. ఈ రియాక్షన్ ఏమంటాము? ఐసోమరైజేషన్. థర్డ్ స్టెప్ రియాక్షన్ చూసుకున్నట్లయితే ఫాస్ఫారిలేషన్. ఏంటమ్మా? ఫాస్ఫారిలేషన్. సో ఇక్కడ ఫాస్ఫారిలేషన్ చర్య ఎలా జరుగుతూ ఉన్నదంట? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏమవుతూ ఉన్నదమ్మా? ఏటీపీ నుంచి మళ్ళీ ఒక ఫాస్ఫేట్ను తీసుకుంటూ ఉన్నది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏమైందమ్మా? ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకొని ఏ విధంగా కన్వర్ట్ అయ్యింది? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ యాక్సెప్ట్ ది 1 ఫాస్ఫేట్ ఫ్రమ్ ది ఏటీపీ. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేటువంటిది ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ను తీసుకొని ఏ విధంగా కన్వర్ట్ అయ్యింది? ఏ విధంగా మారింది అంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మారింది. ఏడీపీ అనేటువంటిది బయటకు విడుదలైంది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. ఈ రియాక్షన్ ఏమని పిలుస్తాము అంటే ఫాస్ఫారిలేషన్. ఈ రియాక్షన్ ఏమని పిలుస్తాము? ఫాస్ఫారిలేషన్ పిలుస్తాము. ఇది థర్డ్ స్టెప్ అమ్మా. నా ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్లీవేజ్. క్లీవేజ్ ఫోర్త్ ఏంటమ్మా? క్లీవేజ్. దీన్ని తెలుగులో విదలనము అంటారు, విడగొట్టబడటము. ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఉంది కదమ్మా. ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఎందుకంటాము అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఫ్రక్టోజ్ అనేటువంటి 6 కార్బన్ కాంపౌండ్. ఇది 6 కార్బన్లు కలిగినటువంటి పదార్థం అనమాట ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ ఎన్ని కార్బన్లు ఉన్నాయమ్మా? 6 కార్బన్లు ఉన్నాయి. ఈ 6 కార్బన్లు కలిగినటువంటి ఫ్రక్టోజ్లో 1వ కార్బన్ పైన ఒక ఫాస్ఫేటు, 6వ కార్బన్ పైన ఇంకొక ఫాస్ఫేటు, 2 ఫాస్ఫేట్లు అనేటువంటివి కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమన్నారమ్మా? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉన్నారు. ఫ్రక్టోజ్ అనేటువంటిది 6 కార్బన్ మాలిక్యూల్, 6 కార్బన్లను కలిగినటువంటి పదార్థము, హెక్సోజ్ అనమాట. సో ఇది 2 ఫాస్ఫేట్లను కలిగి ఉన్నది. ఒక ఫాస్ఫేటు 1వ కార్బన్ పైన, 2వ ఫాస్ఫేట్ అనేటువంటిది 6వ కార్బన్ పై ఉన్నది. కాబట్టి దాన్ని ఏమన్నారమ్మా? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉన్నారు. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కన్వర్ట్స్ ఇంటూది ఎలా మారిపోతూ ఉన్నదటమ్మా? 2 ట్రయోజ్ ఫాస్ఫేట్గా కూడాను విడగొట్టబడుతూ ఉన్నది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ క్లీవేజ్. సో విడగొట్టబడుతూ ఉన్నది, బ్రేక్ అవుతూ ఉన్నది.
ఎలా బ్రేక్ అవుతూ ఉన్నదట, చూడండి అమ్మా, 3 కార్బన్ మాలిక్యూల్స్ అంటే 2 పదార్థాలుగా విడిపోతూ ఉన్నది. విడిపోయిన 2 పదార్థాలు కూడాను 3 కార్బన్లు కలిగి ఉంటాయమ్మా. 3 కార్బన్లు కలిగి 2 పదార్థాలుగా విడిపోతూ ఉన్నాయి. అవి ఏంటంటే ఆ పదార్థాల పేర్లు మనం చూసుకున్నప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గాను డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ గాను విడిపోతూ ఉన్నది. ఓకేనా. ఫ్రక్టోజ్ 1,6-ఫాస్ఫేట్ అనేటువంటి పదార్థము 2 పదార్థాలుగా విడగొట్టబడుతూ ఉన్నది. అలా విడగొట్టబడేటువంటి చర్యను ఏమని పిలుస్తాము అంటే క్లీవేజ్ అని పిలుస్తామమ్మా. ఏంటి 2 పదార్థాలు అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గాను అదేవిధంగా డిహెచ్ఏపి అంటే డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ గాను అది బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నది, విడిపోతూ ఉన్నది. ఈ 2 కూడా ట్రయోజులు అమ్మ. ట్రయోజ్ అంటే ఏంటమ్మా, 3 కార్బన్లు కలిగి ఉన్నాయి. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 3 కార్బన్లు కలిగి ఉంటుంది. అదేవిధంగా డిహెచ్ఏపి కూడాను 3 కార్బన్లను కలిగి ఉంటుంది. అంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేటువంటిది 2 పదార్థాలుగా 3 కార్బన్లు కలిగినటువంటి 2 పదార్థాలు ట్రయోజులుగా విడిపోతూ ఉన్నది. అవి ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గాను మరియు డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా కూడా విడిపోతూ ఉన్నది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆల్డోలేజ్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నదట, ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నది. ఈ చర్యను ఏమని పిలుస్తారు అంటే క్లీవేజ్. ఈ చర్యను ఏమని పిలుస్తారమ్మా, క్లీవేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నప్పుడు 5వ స్టెప్ ఏంటమ్మా, ఐసోమరైజేషన్. 5వది ఏంటమ్మా, ఐసోమరైజేషన్. చూద్దాము. అయితే ఇక్కడ మనకి 4th స్టెప్ను ఒకసారి మీరు పరిశీలించేటప్పుడు గ్లూకోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అది విడగొట్టబడింది కదమ్మా, క్లీవేజ్ అయింది కదా. వేటిని ఏర్పరిచింది, 2 పదార్థాలను ఏర్పరిచింది. ఏంటో 2 పదార్థాలు అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మరియు డిహెచ్ఏపి అంటే డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ని ఏర్పరిచింది కదమ్మా. ఇలా ఏర్పడినటువంటి 2 ట్రయోజులు ఉన్నాయి కదమ్మా. అందులో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది నేరుగా తర్వాత చర్యలో పాల్గొంటుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ది నెక్స్ట్ రియాక్షన్స్, బట్ డిహెచ్ఏపి డు నాట్ ఇన్వాల్వ్ ది నెక్స్ట్ రియాక్షన్స్. సో డిహెచ్ఏపి కన్వర్ట్స్ ఇంటు ది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే తర్వాత చర్యలో నేరుగా పాల్గొంటుంది, కానీ డిహెచ్ఏపి అనేటువంటిది చర్యలో పాల్గొలేదు. అందువలన ఈ డిహెచ్ఏపి అనేటువంటిది ఎలా మారిపోవాలటమ్మా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోతేనే అది తర్వాత చర్యలో పాల్గొలుతూ ఉంటుంది. అదేనమ్మా నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్లో ఏం జరుగుతూ ఉన్నదంటమ్మా, డిహెచ్ఏపి ఉన్నది కదమ్మా, డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ఎలా మారిపోవాలని చెప్పాను, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోతూ ఉంటుంది. డిహెచ్ఏపి కన్వర్ట్స్ ఇంటు ది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్, ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఎలాగమ్మా, ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డిహెచ్ఏపి అనేటువంటిది ఎలా మారిపోతూ ఉన్నదమ్మా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోతూ ఉన్నది. ఈ రియాక్షన్ పేరేంటమ్మా, ఐసోమరైజేషన్. రియాక్షన్ పేరేంటి, ఐసోమరైజేషన్. సో ఐసోమరైజేషన్ చర్యలు ఏం జరుగుతున్నదమ్మా, డిహెచ్ఏపి కన్వర్ట్స్ ఇంటు ది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. నెక్స్ట్ రియాక్షన్ చూసుకున్నప్పుడు స్టెప్ 6 నెక్స్ట్ రియాక్షన్ 6వ రియాక్షన్ ఏంటంటే ఆక్సిడేషన్. ఆక్సీకరణ చర్య జరుగుతూ ఉన్నదమ్మా. అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది ఆక్సీకరణ చర్యకు గురవుతూ ఉన్నది. అంటే ఆక్సీకరణ చర్య అంటే ఏంటమ్మా, హైడ్రోజన్ కోల్పోతూ ఉన్నది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ దేన్ని కోల్పోతూ ఉన్నదమ్మా, హైడ్రోజన్ కోల్పోతూ ఉన్నది. అట్ ది సేమ్ టైం H2PO4 ఇది అనార్గానిక్ ఫాస్ఫేట్ అమ్మా. H2PO4 నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటూ ఉన్నది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏమవుతూ ఉన్నదమ్మా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ హైడ్రోజన్లు కోల్పోతూ ఉన్నది. మరి H2PO4 నుంచి ఫాస్ఫేట్ని తీసుకుంటూ ఉన్నది. సో ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నది కదమ్మా, ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ అది కోల్పోయినటువంటి హైడ్రోజన్ ఎవరు తీసుకుంటారమ్మా, NAD తీసుకొని అది NADH+H+గా మారిపోతూ ఉన్న బయటికి విడుదలైపోతూ ఉన్నది. అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కోల్పోయినటువంటి 2 హైడ్రోజన్లను కూడాను NAD తీసుకొని NADH+H+గా బయటికి విడుదలవుతూ ఉన్నది. అట్ ది సేమ్ టైం ఇది H2PO4 నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకొని ఎలా మారిపోయిందమ్మా, 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిపోయింది. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిపోతూ ఉన్నది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఎంజైమ్ సమక్షంలో మారిపోయిందమ్మా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్
గ్లిజరాలిడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లిజరాలిడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది ఎలా మారిపోయిందమ్మా 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిపోయింది. ఈ రియాక్షన్ ఏమని పిలుస్తామంటే ఆక్సిడేషన్ అని పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తాము? ఆక్సిడేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ 7th స్టెప్కి వచ్చేసరికి డీఫాస్ఫోరిలేషన్ అమ్మా. సో డీఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటంటే ఫాస్ఫేట్ను కోల్పోయింది అనుకో అమ్మా. ఏదైనా పదార్థం నుంచి ఫాస్ఫేట్ కానీ కోల్పోయినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము? డీఫాస్ఫోరిలేషన్ అంటామమ్మా. అలా కాకుండా మనం ఫాస్ఫేట్ని తీసుకుని ఏదైనా పదార్థము ఫాస్ఫేట్ని తీసుకున్నది అనుకో అమ్మా, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? ఆ రియాక్షన్ ఏమని పిలుస్తామంటే ఫాస్ఫోరిలేషన్ అంటాము. ఏ పదార్థమైనా ఫాస్ఫేట్ను తీసుకున్నట్లయితే ఆ రియాక్షన్ను ఫాస్ఫోరిలేషన్ అంటాము. అలా కాకుండా ఏ పదార్థమైనా ఫాస్ఫేట్ను కోల్పోయినట్లయితే దాన్ని డీఫాస్ఫోరిలేషన్ అంటామమ్మా. ఇక్కడ చూడండి డీఫాస్ఫోరిలేషన్ చర్య జరుగుతూ ఉన్నది. స్టెప్ 7లో డీఫాస్ఫోరిలేషన్ అటువంటి రియాక్షన్ జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఫాస్ఫేట్ను కోల్పోతూ ఉన్నది. ఎవరు కోల్పోతూ ఉన్నారంట? 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. చూసారా? 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే ఇక్కడ ఏంటంటే 1వ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంటుంది, 3వ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంటుంది. అంటే గ్లిజరిక్ యాసిడ్ అనేటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఉంది కదమ్మా. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 ఫాస్ఫేట్లు కలిగి ఉన్నదమ్మా. 1వ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ని కలిగి ఉన్నది, 3వ కార్బన్ దగ్గర ఇంకో ఫాస్ఫేట్ని కలిగి ఉన్నది. ఇప్పుడు 2 ఫాస్ఫేట్లు కలిగి ఉన్నటువంటి బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏమవుతుందట? ఒక ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్నదమ్మా. సో ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్న లాస్ ఆఫ్ ఫాస్ఫేట్. అందువల్ల ది రియాక్షన్ ఈజ్ కాల్డ్ డీఫాస్ఫోరిలేషన్. ఫాస్ఫేట్ను కోల్పోతూ ఉన్నది కాబట్టి రియాక్షన్ ఏమన్నారు? డీఫాస్ఫోరిలేషన్ అని పిలుస్తూ ఉన్నది. కోల్పోయినటువంటి ఫాస్ఫేట్ను ఏడీపీ తీసుకొని ఏటీపీగా బయటికి రావడం జరుగుతూ ఉన్నది. అంటే 1,3-బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 1వ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ను కోల్పోవటం వలన అది ఏ విధంగా మారిపోయిందమ్మా? 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిపోయింది. ఇది 7వ రియాక్షన్. దీన్ని డీఫాస్ఫోరిలేషన్ పిలుస్తాము. స్టెప్ 8 చూసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్. ఏంటమ్మా? 8th రియాక్షన్ మనం చూసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్, అణ్వంతస్థ వివర్తన అంటాం. తెలుగులో అణ్వంతస్థ వివర్తన అంటామమ్మా. 3PG అంటే ఏం చెప్పుకున్నామమ్మా? PGA అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. అంటే 3వ కార్బన్ పైన ఒక ఫాస్ఫేట్ ఉన్నదమ్మా. 3వ కార్బన్పై ఫాస్ఫేట్ని కలిగి ఉన్నటువంటి 3PGA ఎలా మారిపోతూ ఉన్నదమ్మా అంటే 2PGగా మారిపోయిందమ్మా. ఎలా మారిపోయిందిరా? 2PG అంటే 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే 3వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉన్నదమ్మా 3PGలో. సో 3వ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఏమైందంట? 2వ కార్బన్ దగ్గర బదిలీ అయ్యింది. సో 2వ కార్బన్ దగ్గరికి బదిలీ జరగడం జరిగింది. అందుకు అది ఎలా మారిపోయిందంట? 2PGగా మారిపోయింది. ఈ యొక్క చర్యను ఏమని పిలుస్తాము అంటే ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్ అని పిలుస్తాము. ఎలా పిలుస్తామమ్మా? ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్ అని పిలుస్తాము. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో 3PGA కన్వర్ట్స్ ఇంటూ ది 2PGగా మారుతూ ఉన్నది. నెక్స్ట్ 9th స్టెప్ అమ్మా డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణము. డీహైడ్రేషన్ అంటే ఏంటమ్మా? నిర్జలీకరణము. అంటే ఏమవుతుందట? 2PG ఉంది కదమ్మా. ఈ 2PG ఏమైందంట? వాటర్ మాలిక్యూల్ కోల్పోతూ ఉన్నది. నీటి అణువును కోల్పోతూ ఉన్నది. ఎవరమ్మా? 2PG ఉంది కదమ్మా. ఈ 2PG అనేటువంటిది ఏమవుతుందంట? నీటి అణువును కోల్పోతూ ఉన్నది. ఒక నీటి అణువు కోల్పోవటం ఎలా మారిపోయిందట? 2PGA లాస్ ఆఫ్ 1 వాటర్ మాలిక్యూల్ కన్వర్ట్ ఇంటూ ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్. ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ PEPA. ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్గా మారిపోతూ ఉన్నది. 2PG ఏమైందమ్మా? వాటర్ మాలిక్యూల్ కోల్పోయి లాస్ ఆఫ్ 1 వాటర్ మాలిక్యూల్ ఇట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ది PEPA అంటే ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్గా మారిపోతూ ఉన్నది. ఏ ఎంజైమ్ సమక్షంలో? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇనోలేజ్. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఇనోలేజ్ ది రియాక్షన్ ఈజ్ కాల్డ్ డీహైడ్రేషన్. దాన్ని ఏమంటామమ్మా? డీహైడ్రేషన్ అని కూడా పిలుస్తాము. నిర్జలీకరణం అంటాము. లాస్ట్ స్టెప్ చూసుకుంటే 10వ స్టెప్ డీఫాస్ఫోరిలేషన్. ఏంటమ్మా? 10వది డీఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ముందు మనం చెప్పుకున్నాము. డీఫాస్ఫోరిలేషన్ అంటే ఏ రియాక్షన్ పిలుస్తామమ్మా? పదార్థము నుంచి ఏదైనా పదార్థం నుంచి ఒక ఫాస్ఫేట్ను కోల్పోయినట్లయితే దాన్ని మనం డీఫాస్ఫోరిలేషన్ అంటాము కదమ్మా. ఇక్కడ ఏమైందంట? ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ ఉంది కదమ్మా. ఈ ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ అనేటువంటిది ఒక ఫాస్ఫేట్ను కోల్పోతూ ఉన్నదమ్మా. ఫాస్ఫేట్ను కోల్పోయి ఏ విధంగా కన్వర్ట్ అయింది? పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయిందమ్మా?
పైరువిక్ యాసిడ్కి కన్వర్ట్ అయింది. ఇది కోల్పోయిన ఫాస్ఫేట్ను ఏడిపి తీసుకొని ఏటీపీగా బయటికి రావడం జరిగింది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పైరువిక్ కైనేజ్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? పైరువిక్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో జరిగింది. సో ఈ విధంగా మనకి గ్లైకాలసిస్ అనేటువంటి మొత్తము ఈ యొక్క బయలాజికల్ ప్రాసెస్లో మొత్తం 10 స్టెప్లు ఉన్నాయమ్మా. అంటే గ్లైకాలసిస్లో 1 గ్లూకోజ్ మాలిక్యూల్ అనేటువంటిది పాల్గొని 2 పైరువిక్ యాసిడ్లు ఏర్పడ్డాయి మరియు ఎనర్జీ అనేటువంటిది కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడాను సైటోప్లాజంలో జరుగుతూ ఉన్నది. బోత్ మనకి అంటే గ్లైకాలసిస్ అనేటువంటి చర్య ఏదైతే ఉన్నదో అది పూర్తిగా కూడా కణద్రవ్యంలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. గ్లూకోజ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఏమవుతూ ఉన్నదట బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నది. విచ్ఛిన్నమైపోయి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. 2 అణువులు పైరువిక్ యాసిడ్ ఏర్పడుతూ ఉన్నది. వాటితో పాటుగా ఏటీపీ అంటే ఏటీపీ ఏర్పడుతూ ఉన్నది. వాటితో పాటుగా NADH+H+ కూడా ఏర్పడుతూ ఉన్నది. సో ఈ మొత్తం ప్రక్రియ అంతటిని కూడాను గ్లైకాలసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది బోత్ ఏరోబిక్ రెస్పిరేషన్లో జరుగుతూ ఉన్నది, ఏరోబిక్ రెస్పిరేషన్లో కూడా జరుగుతూ ఉన్నది. సో ఇదమ్మా గ్లైకాలసిస్లో జరిగేటువంటి రియాక్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం. 10 స్టెప్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ రియాక్షన్స్, తర్వాత ఎవరు ఏ విధంగా కన్వర్ట్ అవుతారు, ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి మనము దీని ముందులో చెప్పుకున్నాము ముందు క్లాస్లో. సో ఇప్పుడు ఏంటంటే గ్లైకాలసిస్ యొక్క ఫ్లో చార్ట్ గురించి ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, గ్లైకాలసిస్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈఎంపీ పాత్వే. గ్లైకాలసిస్ని ఏమంటాము? ఈఎంపీ మార్గము అని కూడా అంటాము. ఎందుకంటారు కూడా చెప్పాను. ఎంబ్రన్, మేయరాఫ్ అండ్ పారనాస్ అనేటువంటి 3 శాస్త్రవేత్తలు కూడాను గ్లైకాలసిస్లో జరిగేటువంటి ఎవరెవరమ్మా? ఎంబ్రన్, మేయరాఫ్ అండ్ పారనాస్ అనేటువంటి 3 శాస్త్రవేత్తలు కూడాను గ్లైకాలసిస్లో జరిగేటువంటి చర్యలన్నిటి కూడాను వాళ్ళు వివరించారు. కాబట్టి వాళ్ళ పేరు మీదుగా దీన్ని గ్లైకాలసిస్ను ఈఎంపీ పాత్వే అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒకసారి మన ఫ్లో చార్ట్ని ఒకసారి మనం పరిశీలిస్తే గ్లూకోజ్ అనేటువంటిది 6 కార్బన్లు కలిగి ఉంటుందమ్మా. గ్లూకోజ్ హ్యావ్ 6 కార్బన్స్. ఈ గ్లూకోజ్ ఏ విధంగా మారిపోతూ ఉన్నది, ఏ విధంగా కన్వర్ట్ అవుతూ ఉన్నది అంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారిందమ్మా. గ్లూకోజ్ ఎలా మారిందమ్మా? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఏ ఎంజైమ్ సమక్షంలోనమ్మా? ఎక్సోకైనేజ్. ఏ ఎంజైమ్ సమక్షంలో మారిందమ్మా? ఎక్సోకైనేజ్. ఈ యొక్క రియాక్షన్ పేరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పాస్పరిలేషన్ అంటారని చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. పాస్పరిలేషన్ ఎందుకంటాము అంటే ఏమవుతుందంటే ఏటీపీ అనేటువంటిది ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటుందమ్మా. ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే పాస్పరిలేషన్ చర్య అని కూడా అంటాము. నెక్స్ట్ చూడండమ్మా, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ దీంట్లో ఎన్ని కార్బన్ ఉంటాయమ్మా? దీంట్లో కూడా 6 కార్బన్ ఉంటాయి. ఇక్కడ 6 కార్బన్ ఉంటాయి. దీంట్లో కూడా గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్లు కూడాను 6 కార్బన్ ఉన్నాయి. ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ తర్వాత ఎలా మారుతుందమ్మా? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ 6 కార్బన్లు కలిగినటువంటి ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేటువంటిది ఎలా మారిందమ్మా? ఫ్రక్టోజ్ 6 కార్బన్లు కలిగినటువంటి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఓకేనా? ఏ ఎంజైమ్ సమక్షంలో మారిందమ్మా? ఫాస్ఫోగ్లూకోజ్ ఐసోమరేజ్. ఏ ఎంజైమ్ అమ్మా? ఫాస్ఫోగ్లూకోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేటువంటిది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఈ రెండవ రియాక్షన్ పేరు చెప్పాను మీకు ఆల్రెడీ, ఐసోమరైజేషన్. ఏమమ్మా? ఐసోమరైజేషన్ అనేటువంటి రసాయన చర్య. అంటే ఆ చర్యలు ఏం జరుగుతూ ఉన్నదట? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్స్ ఏ విధంగా మారిపోతూ ఉన్నది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతూ ఉన్నది. ఏ ఎంజైమ్ సమక్షంలో? ఫాస్ఫోగ్లూకోజ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నదమ్మా. నెక్స్ట్ ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ తర్వాత ఏ విధంగా మారుతూ ఉన్నదట? ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతూ ఉన్నదమ్మా. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ తర్వాత చూడండమ్మా ఫ్లో చార్ట్లో ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేటువంటిది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతూ ఉన్నదమ్మా. అంటే ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. చూసారా? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ది ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటు ది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేటువంటిది ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారింది. అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ మళ్ళీ ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసుకున్నదమ్మా. సో ఈ చర్యను కూడా మనము పాస్పరిలేషన్ అంటారని చెప్పుకున్నాము. ఆల్రెడీ ఫాస్ఫేట్ని తీసుకుంటే అదే చర్య అమ్మా, పాస్పరిలేషన్. అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారింది. ఈ చర్య పేరే పాస్పరిలేషన్.
ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరిగింది కదమ్మా. తర్వాత చూడమ్మా, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఉంది కదమ్మా. ఏంటమ్మా? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఉంది కదా. ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏమవుతుందట? క్లీవేజ్ విదలనం చెందుతూ ఉన్నదమ్మా. ఏమవుతూ ఉన్నదట? క్లీవేజ్ విదలనం చెందుతూ ఉన్నది, విడగొట్టబడుతూ ఉన్నది. 2 పదార్థాలుగా విడగొట్టబడుతూ ఉన్నది. ఒక్కొక్క పదార్థాన్ని ట్రయోజులు అంటారమ్మా. అంటే 3 కార్బన్లు కలిగినటువంటి 2 పదార్థాలుగా ఇవి క్లీవేజ్ అవుతూ ఉన్నది, విడగొట్టబడుతూ ఉన్నాయి. ఏంటో 2 పదార్థాలు అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఒక పదార్థము, దీంట్లో 3 కార్బన్లు ఉంటాయమ్మా. అదేవిధంగా డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ DHAP. ఓకేనమ్మా, DHAP అన్నా ఒకటే, డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అన్న ఒకటే. ఏ ఎంజైమ్ సమక్షంలో జరిగిందమ్మా? ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేటువంటిది 3 కార్బన్లు కలిగినటువంటి 2 ట్రయోజులుగా 3 కార్బన్లు కలిగినటువంటి పదార్థాలు విడిపోతూ ఉన్నది. ఏంటమ్మా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గాను మరియు డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా విడిపోతూ ఉన్నది. ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉన్నదమ్మా. దాన్ని క్లీవేజ్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, 2 పదార్థాలు ఏర్పడ్డాయి కదమ్మా. మన ఫ్లోచార్ట్లు గమనించినప్పుడు ఈ ఏర్పడిన 2 పదార్థాల్లో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే తర్వాత నేరుగా చర్యలో పాల్గొంటుంది. DHAP అనేటువంటిది డైరెక్ట్గా నేరుగా చర్యలో పాల్గొలేదు. అయితే అప్పుడు ఇది చర్యలో పాల్గొవాలి అంటే ఈ DHAP అనేటువంటిది ఏ విధంగా మారిపోవాలమ్మా? మరలా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోవాలి. ఎలా మారిపోవాలమ్మా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోవాలి. ఇక్కడ చూడండమ్మా, DHAP ఏమవుతూ ఉన్నదట? DHAP అనేటువంటిది ఐసోమరేజ్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఏ ఎంజైమ్ అమ్మా? ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ DHAP అనేటువంటిది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోయిందమ్మా. ఎలా మారిపోయిందమ్మా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారిపోయింది. ఇప్పుడు మనకి 2 మాలిక్యూల్స్ కనిపిస్తాయమ్మా. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఎన్ని కనిపిస్తాయమ్మా? 2 మాలిక్యూల్స్ కనిపిస్తాయి. 1 మాలిక్యూల్ మొదటి చర్యలో పాల్గొంటుంది, పైరువిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. తర్వాత 2వ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పాల్గొని 2వ పైరువిక్ యాసిడ్ని ఏర్పరచడం ఉన్నది. సో ఈ విధంగా ఫైనల్ చివరికి వచ్చేసరికి 2 పైరువిక్ యాసిడ్లు అనేటువంటివి ఏర్పడతాయి. ఓకేనా? ఫస్ట్ చూద్దాము. ఈ యొక్క గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ తర్వాత చర్యలో పాల్గొని దేన్ని ఏర్పరుస్తుందంట? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది కదమ్మా. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటి తర్వాత ఆక్సీకరణ చర్యలో పాల్గొంటుందమ్మా. ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరించి పాల్గొని దేన్ని ఏర్పరుస్తుందంట? 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. దీన్ని ఏర్పరుస్తుందమ్మా. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఏర్పరుస్తూ ఉన్నదమ్మా. సో 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉన్నది. ఎవరు ఏర్పరుస్తూ ఉన్నారమ్మా అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది కదమ్మా. ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది హైడ్రోజన్ను కోల్పోతుంది. హైడ్రోజన్ను కోల్పోయి H2PO4 నుంచి H2PO4 ఉంది కదమ్మా. ఆ H2PO4 ఏదైతే ఉంటుందో ఆ H2PO4 నుంచి కూడాను ఒక ఫాస్ఫేట్ని తీసుకుంటుంది. మరియు 2 హైడ్రోజన్ కోల్పోతుంది. కోల్పోయిన 2 హైడ్రోజన్లు కూడా NAD తీసుకొని NADH+H+గా బయటకు వస్తూ ఉన్నది. సో మొత్తానికి 2 హైడ్రోజన్లు కోల్పోయి ఆక్సీకరణ చెంది ఆక్సిడేషన్ అయిపోయి ఇలా దేన్ని ఏర్పరుస్తుందమ్మా? 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఏర్పరుస్తుందమ్మా. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఏర్పరుస్తూ ఉన్నది. దీంట్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయమ్మా? 3 కార్బన్లు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ రియాక్షన్ మనం ఒకసారి చూసుకుంటే ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఉంది కదమ్మా. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది తర్వాత ఏమవుతూ ఉన్నదంట? ఒక ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్నదమ్మా. ఏంటవుతుందమ్మా? డీపాస్ఫిలేషన్ చర్య జరుగుతూ ఉన్నది. డీపాస్ఫిలేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్నది. అంటే ఇక్కడ చూడండి అమ్మా, 1వ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉన్నది, 3వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉన్నది కాబట్టి బిస్ అన్నామమ్మా. 1వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ని కోల్పోవడం వలన ఇది కోల్పోయింది కదమ్మా ఫాస్ఫేట్. ఈ కోల్పోయిన ఫాస్ఫేట్ని ఎవరు తీసుకున్నారమ్మా? ADP తీసుకొని ATPగా మారిపోతూ ఉన్నది. ఇక్కడ 2 ఎందుకు అన్నామంటే 2 ఎందుకు రాసామంటే ఫస్ట్ ఒక చర్య జరిగింది అంటే ఫస్ట్ ఒక చర్యలో జరిగింది, తర్వాత మళ్ళీ ఇంకో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పాల్గొంటుంది కాబట్టి ఇక్కడ మనం 2 డేస్గా వాటిని మనం చూపించడం జరిగిందమ్మా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ప్రతి దగ్గర కూడా మనం 2 డేస్ దేన్ని చూపిస్తున్నాము అంటే ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఒక మాలిక్యూల్ పాల్గొంటూ ఉన్నది, ఆ తర్వాత ఇంకో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పాల్గొంటూ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ 2 డేస్గా చూపిస్తూ ఉన్నాము. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ చూడండి అమ్మా, 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేటువంటి గ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఎలా మారిపోయిందమ్మా? ఒక ఫాస్ఫేట్ని కోల్పోయి 3PGగా మారిందమ్మా. ఎలా మారిందమ్మా? 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారిందమ్మా. సో 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది తర్వాత ఏమవుతుందమ్మా? 3-ఫాస్ఫోగ్లిజరిక్ చూడమ్మా,
1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటువంటిది ఒక ఫాస్ఫేట్ని కోల్పోయి ఏ ఎంజైమ్ సమక్షంలో కోల్పోయిందమ్మా? ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫేట్ని కోల్పోయింది. అది కోల్పోయిన ఫాస్ఫేట్ని ఏడీపీ తీసుకొని ఏటీపీగా మార్పు చెందింది. తద్వారా ఏం ఏర్పడిందట? 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడిందమ్మా. 3 ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత ఈ 3 ఫాస్ఫోగ్లిజరేట్ ఉంది కదమ్మా, ఈ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో గ్లిజరేట్ అన్నా గ్లిజరిక్ యాసిడ్ అన్నా ఒకటే. ఓకేనా? ఈ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఎన్ని ఉంటాయమ్మా? 2 ముందే చెప్పాను. 2 మాలిక్యూల్స్ మనం వేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే 2 అణువుల గ్లిజరాలిడ్ 3 ఫాస్ఫేట్ అనేటువంటిది తర్వాత చర్యలో 2 అణువులు పాల్గొంటాయి కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మనం 2గా చూపిస్తూ ఉన్నాము. ఓకేనమ్మా? అయితే ఇక్కడ చూడండి, ఈ 3 ఫాస్ఫోగ్లిజరేట్ తర్వాత ఏమవుతుందట? 2 ఫాస్ఫోగ్లిజరేట్గా మారిపోతూ ఉన్నదమ్మా. ఎలా మారిపోతూ ఉన్నదమ్మా? 2 ఫాస్ఫోగ్లిజరేట్గా మారిపోతూ ఉన్నది. 3 ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది 2 ఫాస్ఫోగ్లిజరేట్గా మారిపోతూ ఉన్నది. దీన్ని ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్ అంటామమ్మా. ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్, అన్వంతస్థ వివర్తన అంటాం. ఓకేనమ్మా? 3 PGA 3 ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది 2 PGAగా మారిపోతూ ఉన్నది. 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ లేదా గ్లిజరేట్గా మారిపోతూ ఉన్నది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇదంతా కూడా జరుగుతూ ఉందమ్మా రియాక్షన్. దీన్ని ఏమంటాము? ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్. ఆ రియాక్షన్ పేరేంటమ్మా? ఇంటర్ మాలిక్యులర్ షిఫ్ట్, అన్వంతస్థ వివర్తన అని కూడా అంటారమ్మా. నెక్స్ట్ 2 ఫాస్ఫోగ్లిజరేట్ ఉంది కదమ్మా, ఈ 2 ఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది 2 PGA అన్నా ఒకటే, 2 ఫాస్ఫోగ్లిజరేట్ అన్నా ఒకటే. ఇదేమవుతున్నదమ్మా? వాటర్ మాలిక్యూల్స్ను కోల్పోతూ ఉన్నది. డిహైడ్రేషన్ అంటాం కదమ్మా. ఈ వాటర్ మాలిక్యూల్ని కోల్పోయి నిర్జలీకరణం అన్నట్టు నీటి మాలిక్యూల్ని కోల్పోతూ ఉన్నది. కోల్పోయి దేన్ని ఏర్పరుస్తున్నాం? ఫాస్ఫోఈనాల్ పైరువేట్ని ఏర్పరుస్తూ ఉన్నదమ్మా. ఫాస్ఫోఈనాల్ పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉన్నది. PEPA అంటామమ్మా. దీన్నే PEPA అంటాము, ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఎంజైమ్ సమక్షంలో? ఇనోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో 2 PGA 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అన్నా ఒకటే, 2 ఫాస్ఫోగ్లిజరేట్ అన్నా ఒకటే. అది నీటిని కోల్పోయి దీన్ని ఏర్పరిచిందమ్మా? ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ని ఏర్పరిచిందమ్మా. ఈ ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ ఏమవుతూ ఉన్నదంటే ఒక ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్నది. ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ ఉంది కదమ్మా, ఈ ఫాస్ఫోఈనాల్ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఒక ఫాస్ఫేట్ని కోల్పోతూ ఉన్నది. ఫాస్ఫేట్ని కోల్పోతే ఏమంటారమ్మా? రియాక్షన్ పేరేంటి? డీపాస్పరిలేషన్ చర్యకు గురై ఇక ఫాస్ఫోఈనాల్ పైరువిక్ ఆమ్లం అనేటువంటిది ఎలా మారిపోతూ ఉన్నదటమ్మా? పైరువిక్ యాసిడ్గా మారిపోతూ ఉన్నది. వీటమ్మా పైరువేట్ను ఏర్పరుస్తూ ఉన్నది. ఇది కోల్పోయినటువంటి ఫాస్ఫేట్ను ఏడీపీ తీసుకొని ఏటీపీగా మారుతూ ఉన్నది. ఓకేనమ్మా? ఫాస్ఫోఈనాల్ పైరువిక్ అనేటువంటిది ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ అనేటువంటిది ఒక ఫాస్ఫేట్ను కోల్పోతూ ఉన్నది. ఇది కోల్పోయిన ఫాస్ఫేట్ని ఏడీపీ తీసుకొని ఏటీపీని ఏర్పరుస్తూ ఉన్నది. సో ఈ ఫాస్ఫేట్ను కోల్పోయి దేని ఏర్పరుస్తుందటమ్మా? పైరువేట్ని ఏర్పరుస్తూ ఉన్నది. దేని ఏర్పరిచిందమ్మా? పైరువేట్ని ఏర్పరుస్తూ ఉన్నది. ఈ చర్యను ఏమని పిలుస్తామంటే డీపాస్పరిలేషన్ అంటాం. అంటే మొత్తంగా ఒకసారి మనం చూసుకుంటే, అంటే ఈ ఫ్లో చార్ట్లో చూసుకున్నప్పుడు అయినా మనం రియాక్షన్ చూసుకున్నప్పుడైనా మొట్టమొదటిసారి గ్లూకోజ్ అనేటువంటి చర్యలో పాల్గొంటుంది. లాస్ట్లో మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్ ఏర్పడుతుంది. 3 కార్బన్ కలిగిన 2 మాలిక్యూల్స్ పైరువేట్ అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. ఇది ఫ్లో చార్ట్ అమ్మా. సో మనము రియాక్షన్స్ రాయాలి, ఫ్లో చార్ట్ కూడా వేసినట్లయితే మనకు పూర్తి మార్కులు అనేటువంటి రావడం జరుగుతూ ఉన్నది.